అరే రండి 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 మిత్రమా. రోహిన్ బాయ్, రత్నాప యొక్క డ్రైవర్. రత్నాప డ్రైవరా? అవునన్నా. రత్నాప ఎలా ఉన్నారు? బానే ఉన్నావునా? బాగున్నారా? మేడం కూడా బానే ఉన్నారు. రత్నాప బాగున్నారుగా? రత్నాప బానే బాగున్నారా? చాలా బాగున్నారా? అవునన్నా. బాగున్నారా? అలా నాతో కాస్త నీతో కొంత మాట్లాడాలి. రత్నాప బాగున్నారా? బానే ఉన్నారన్నా. బాగున్నారా? అవునన్నా. నిజంగానే బాలే ఉన్నారా? అవునన్నా. బాగున్నారు కదా? అవును. అయితే ఆయన ఇక్కడికి రమ్మని చెప్పరా. ఏం చేస్తున్నావు? ఆయనతో వెంటనే మాట్లాడాలి. ఆయన వెంటనే ఇక్కడికి ఫోన్ చేసి రమ్మని. ఓకేనా? ఆయన బాగున్నారని చెప్పావు కదా, అయితే వెంటనే ఇక్కడికి రమ్మను. త్వరగా ఆయన ఇక్కడికి రమ్మను. నేను అరవకుండా సరిగ్గా ఉంటా. అరవకుండా ఉంటే మేము వదిలేస్తాం, అరుస్తూ ఉంటే బొక్కలు ఎరగేస్తాను. నోరు మూయరా. చెప్పేది విను, నోరు మోయ్. నిన్నేం చెయ్యం, వదిలేస్తాం. నా మాట విను, నేను చెప్తున్నాను కదా, నిన్నేం చెయ్యం, వదిలేస్తాం. నోరు మూయరా. అరవద్దని చెప్పాను కదా. రా, నేను నీకు తల దూతాను. అమ్మా, వీడేం చేస్తున్నాడు చూడు. తర్వాత నిన్న నువ్వా? రతన్ ఎక్కడా? రతన్ వాళ్ళ భార్య ఒంట్లో బాగాలేదు, ఆయన హాస్పిటల్లో ఉన్నారు. అలాగా? రే తమ్ముడు, ఆగు. నిన్నే ఆగమంటున్నాను. ఆగు, దెయ్యంతో మాట్లాడుతున్నావా? అరే కుసుమ, మీరెప్పుడు ఇక్కడికి వచ్చారు? ఇప్పుడే వచ్చాను. కూర్చోండి. నువ్వు కూర్చో. జీవితం విచిత్రంగానే పోతుంది. ఇందులో దయ్యాల గురించి ఏం మాట్లాడతాం? దెయ్యం భూతం ఉందో లేదో, నువ్వు వాళ్ళతో స్నేహం చేయకుండా ఉండడమే మంచిది. ఎలా ఉంది? ఏదో పర్లేదు, పెద్దగా ఏం లేదు. నా సొంత ఇంటికి వెళ్ళాను, నాన్న ఇంటికి వెళ్ళాను. స్వతంత్రంగా నాకు కావాల్సింది కాస్త ఖర్చు పెట్టుకున్నాను, వేరేంకేం లేదు. టైం స్పెండ్ చేస్తున్నావా? అందులో ఏముంది? వాడికి నువ్వంటే చాలా ఇష్టం. మీరేమంటున్నారు నాకు అసలు అర్థం కావట్లేదు. కానీ అన్నింటికన్నా మీ లైఫ్ నాకు చాలా నచ్చింది. అందులో ఏదో ఒకటి స్పెషాలిటీ ఉంది. చాలా సంతోషంగా, స్వతంత్రంగా. నమస్తే రూపాలి అన్నా. నా అన్న అందరికీ అన్నా, రూపాలి అన్నా, నా రూపాలి అన్నా. నా అన్న అందరి అన్నా, అందరికీ అన్నా, నా రూపాలి అన్నా. నా అన్న రూపాలి అన్నా. రూపాలి అన్నా, రూపాలి అన్నా. రైట్రా, వినడానికి బానే ఉంది, కానీ వీడి నా మాట విండు. ఎవరు తిను? ఎవరు? వీడే గోల అండ్ వీరే మన కుసుమప్ప. నువ్వు చెప్పేదంతా వీరికే కరెక్ట్ గా ఉంటుంది.
నీకు తెలుసా, కుసుమప్ప బోటేకి ఒక్కసారి మాత్రమే వచ్చారు, కానీ పాస్ కాలేదు. కానీ వారి కోసం ఒక మిసైల్ ని తయారు చేసి ఇచ్చాం తెలుసా. ఇంతకీ దాని మార్క్ ఏంటి? హరికేన్ మార్క్ అని చెప్తాం. కుసుమప్ప, నా మనసు అసలు ఏం బాగాలేదు. కనీసం మీరైనా తనని ఎలక్షన్లో నిలబడమని చెప్పండి. నేనా? నేను ఎలక్షన్లో నిలబడాలా? ఏమంటున్నావు పిచ్చోడా? అదే నేను చెప్తున్నాను. అవును, నా ఆశ కూడా అదే. నాకేం కావాలో తెలుసా? తప్పకుండా నువ్వు నాకే ఓటు వేస్తా. వెయిట్ చేసి చూడు. ఒక వ్యక్తిని నచ్చకపోయినప్పుడు తనకంటూ ఒక గుంపు, తనకంటూ కొన్ని ప్రజలు రాయి తీసి కొట్టడానికి తప్పకుండా ప్రయత్నిస్తారు. కానీ నీకు ధైర్యం ఉంది. ధైర్యం మాత్రమే కాదు, నీ దగ్గర వీరత్వం కూడా ఉంది, నీ దగ్గర టాలెంట్ కూడా ఉంది. ఆ విషయం మర్చిపోకు. నాకు రాజకీయాల గురించి ఏం తెలీదు. కావాలంటే నేను నిలబడతాను. పాలిటిక్స్ గురించి నేను బాధపడుతూ కూర్చోను. నువ్వు కుటుంబం కోసం పరిగెట్టగలుగుతున్నావు, నువ్వు సొసైటీ కోసం పరిగెట్టగలుగుతున్నావు, అన్నిటి కోసం పరిగెట్టగలుగుతున్నావు. అలాంటప్పుడు నువ్వు దేశం కోసము, దేశం ప్రజల కోసం తప్పకుండా పోరాడగలవు. అలాగే తప్పకుండా నువ్వు ఇందులో గెలవగలవు. అలాగా? ఏమైంది నీకు? ఏం మాట్లాడుతున్నావు? కష్టంగానే ఉంది. నాలో పెద్ద బాధ దాగుంది. కానీ ఎందుకో తెలీదు, ఆ నొప్పి ఎన్నో సంవత్సరాల తర్వాత పోయింది. ఈ గవర్నమెంట్ ని తిన్నగా నడిపించడానికి నాకు ఒకే ఒక లీడర్ ఉంటే సరిపోతుంది. ఒకే లీడర్, ఒకే ఒక్క లీడర్ ఉంటే చాలు. అందుకే నేను ఎదురు చూస్తున్నాను. ఆ ఒక్కరు వచ్చేంత వరకు ఎదురు చూస్తూ ఉంటాను. నాకు ఒక్క లీడర్ ఒకటే చాలు. దీనికి ఎవరు కారణం? రూపాలి అనేది ఈ అమ్మాయేనా? Yes, sir. తనే. అమ్మా, ఇలా ఎవరు చేశారు? కుటుంబం మొత్తాన్ని చంపేసి వెళ్ళిపోయాడే. వాడు నా కుటుంబం మొత్తాన్ని చంపేశాడు.